హాయ్ అండి, వెల్కమ్ టు షేరీస్ మామ్. నేను మీ ప్రియా. సో ఈ రోజు అయితే మనం హెల్దీ పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాం, అది కూడా చుక్క ఆయిల్ లేకుండా. సో దీనికోసం నేను ఒక 100 గ్రామ్స్ వరకు అవిసె గింజలు తీసుకున్నాను, ఫ్లాక్స్ సీడ్స్. అవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. సో ఇందులో ఒక 10 వెల్లుల్లి కూడా వేసుకున్నాను. సో ఇదేంటంటే మన డైలీ టిఫిన్స్లోకి, దోశల్లోకి, అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. సో దీంట్లో కారానికి నేను ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. వాటిని చిన్న ముక్కల కింద కట్ చేసి ఇందులో వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నల్ల జీలకర్ర, కలుంజి అంటారు, అది యాడ్ చేసుకొని కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని, సో వీటన్నిటిని కూడా ఒక 2 మినిట్స్ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇదే కడాయిలో ఇప్పుడు ఏ కారపొడి చేసుకున్న కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ కాబట్టి, సో నీట్గా వాష్ చేసుకున్న కరివేపాకును కూడా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఈ పొడి అనేది చాలా హెల్దీ అనమాట హార్ట్కి, ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఎక్కువగా ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెం ఉప్పేసి బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత అవిసె గింజలు, కరివేపాకు కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకుందాం. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది మన హార్ట్కి చాలా మంచిది, డైజెషన్కి కూడా చాలా మంచిది. ఈవెన్ నార్మల్ జీలకర్ర కంటే కూడా ఈ బ్లాక్ జీలకర్ర అనేది మన డైజెషన్కి, హార్ట్కి మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఫుల్ ఆఫ్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి చాలా ఆరోగ్యానికి మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.